ఎక్కడికి నాన్న? ఒక్క నిమిషం బాత్రూమ్కి వెళ్ళి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాను. ఏంటి వీళ్ళిద్దరు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు సిగ్నల్ ఇచ్చావేంటి? ఏం మనిషివయ్యా నువ్వు? నేనేం చేశాను? ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని చెప్పావా? చెప్పాను. అయితే ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా ఇదంతా ఏంటి? ఇప్పుడు అమ్మాయి కోసం ఎక్కడ తమ్మంటావు? ఎదిగినా దొరుకుద్దని గ్యారెంటీ లేదు, దొరికినా ఇష్టపడతాను అసలు గ్యారెంటీ లేదు. ఏదో చూసావా మర్చిపోయి అన్నట్టున్నాడు. ఇంత పిలిచావా? ఉండు. ఏంటి? ఒక్క ఫోటో చూసి ఫిక్స్ అయిపోతావా? మరి ఎలా ఫిక్స్ అవ్వాలి? ముందు ఆ అమ్మాయిని డైరెక్ట్ గా చూడాలి. చూడగానే నీకోసమే పుట్టిందనిపించాలి. ఆ అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. తన కోసం అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలాడినా తప్పలేదనిపించాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ని ఫోటోలో నమ్మలా కనిపిస్తున్నాయి. ఇంత చెప్పిన అర్థం కదేంటి నీకు? ఏ మనిషివయ్యా నువ్వు? ఏంటి దబాయింపు ఏంటి? అనే నేను ఎవరిని చేసుకుంటే నీకేంటి టెన్షన్? ఏదో ఫ్రెండ్వి కదా దెబ్బైపోతావని చెప్పాను. తర్వాత నీ ఇష్టం. నువ్వే అప్పలమ్మని చేసుకుంటే నాకేంటి? సారీ, అమ్మాయి పేరు అప్పలమ్మ కాదు, అప్పర్ణ. అప్పన్న పప్పన్న. రా బాబురా, నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నా. ఏనన్నా బాత్రూంలో ఏం ఆలోచించావు? వద్దనుకున్నాను పెద్దన్న. అదేంటి అమ్మాయికి 90 మార్కులు ఇచ్చావు కదరా? చదువులో అయితే 90 ఓకే గానీ లైఫ్ లో 100 మార్కులు కాలేదు. అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటావు? అంటే అమ్మాయిని చూసిన వెంటనే మన కోసం పుట్టింది అనిపించాలి. అమ్మాయి కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవాలనిపించాలి. అవసరమైతే ఇంట్లో వాళ్ళతో అబద్ధాలు ఆడినా తప్పలేదనిపించాలి.